కొత్తగా వచ్చిన టీచర్ రమ్య ఒక పల్లెటూరు పాత స్కూల్లో నైట్ క్లాస్ కోసం వచ్చేది. ఆ స్కూల్ గురించి ఊర్లో ఎన్నో అపోహలు ఉన్నా రమ్య వాటిని నమ్మలేదు. స్కూల్ భవనం చాలా పాతది, పెచ్చులు ఊడిపోతూ గాలి వీస్తే కిటికీలు ఆడేవి. రాత్రి 9 గంటలకు రమ్య క్లాస్ ప్రారంభించింది. విద్యార్థులు 10 మంది మాత్రమే వచ్చారు. వాళ్ళంతా చాలా శాంతంగా, విసుగు కలిగించే విధంగా కూర్చున్నారు. ముఖాలు తెల్లగా, కళ్ళు కాస్త లోపలికి వెళ్ళినట్లు ఉన్నాయి. రమ్య వారిని పరిచయం అడిగితే వాళ్ళు కొంత సమాధానం చెప్పినా కొంత సమయం మౌనంగా ఉన్నారు. రాత్రి 10 గంటలు దాటేసరికి రమ్య బోర్డు మీద ఏదో రాస్తుండగా వెనుక నుంచి ఎవరు టీచర్ అని పిలిచినట్టుగా అనిపించింది. తిరిగి చూసేసరికి వాళ్ళందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఒక క్షణం తర్వాత ఒక విద్యార్థి, మేడం, మీరు ఇక్కడ పని చేయకూడదు, ఇక్కడ మాకు టీచర్లు ఎక్కువ కాలం ఉండరు అని అన్నాడు. రాత్రి 12 అయ్యేసరికి రమ్య గమనించింది. గడియారం బెల్ ఒక్కసారి కాకుండా 10 సార్లు మోగింది. అంతేకాదు, విద్యార్థుల ముఖాలు కాస్త మారిపోతున్నట్లు అనిపించింది. ఒక్కసారిగా వారు నెమ్మదిగా లేచి నిల్చున్నారు. ఒకరు దగ్గరికి వచ్చి, మేడం, మేమంతా చనిపోయాం అని చెప్పాడు. రమ్య ఉలిక్కిపడి వెనక్కి తొంగి చూసింది. బోర్డు మీద ఎర్ర రంగు అక్షరాలలో డోంట్ స్టే హియర్ అని రాసింది. ఆమె భయంతో బయటికి పరిగెడితే తలుపులు మూసుకుపోయాయి. విద్యార్థులు ఆకారాలు మాయమయ్యాయి. ఒక్కొక్కరి ముఖం వికృతంగా మారిపోయింది. ఆమె దగ్గర ఉన్న టార్చ్ లైట్ వేసేసరికి పిల్లలు ఒక్కొక్కరుగా మాయమయ్యారు. చివరికి అక్కడ ఉన్నది కేవలం పాడుబడిపోయిన కుర్చీలు, కుర్చీల మధ్య చిరిగిపోయిన పాత బట్టలు. రమ్య ఆ స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గరకు పరిగెత్తి జరిగిన సంగతిని చెప్పింది. హెడ్ మాస్టర్ కళ్ళలో నీళ్లు తిరుగుతూ, ఇది నిజమే, 10 సంవత్సరాల క్రితం ఈ పిల్లలంతా స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయారు. కానీ వాళ్ళ ఆత్మలు ఇప్పటికీ ఆ రాత్రిపూట ఇక్కడ తిరుగుతూనే ఉన్నాయి అని చెప్పాడు. రమ్య ఆ స్కూల్ను వదిలిపోయిందా, లేక ఆమెకు ఆ పిల్లలు మాయలో చిక్కుకుందా? స్కూల్లో ఇంకా ఎవరికైనా ఈ భయానక అనుభవం ఎదురవుతుందా?